దాసనారాయణరావు గారు లేని లోటు కనపడుతుందండి. అదే కనుక మా దాసనారాయణరావు గారు బతుకుండుంటే ఈ రోజు మీరే వాళ్ళు ఇలా మా మీద రెచ్చిపోయే వాళ్ళు కాదేమో అనిపిస్తుంది. ఆయన ఎక్కడో ఈ సందర్భంగా తలుచుకుంటున్నాను, మిస్ అవుతున్నాను దాసనారాయణరావు గారు. మేడం, దాసనారాయణ గారు లేకపోయినా ఆయన లోటు ఇప్పుడు చిరంజీవి గారు తీరుస్తున్నారు కదా, ఆయన ఇండస్ట్రీ పెద్ద. మరి కదా ఇండస్ట్రీ పెద్ద గురించి మీరు ఇలా మాట్లాడతారా అండి? ఇది ఎంతవరకు కరెక్ట్ బంగారం చెప్పు నాన్న. అదే సోషల్ మీడియా అంటుంది, కరెక్టే కదా. ఇప్పుడు TV9 సోషల్ మీడియానా మెయిన్ దాంట్లో ఎన్టీవీ సోషల్ మీడియానా బిగ్ టీవీ మీడియానా సోషల్ మీడియానా? ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు నేను అనడం ఎందుకు గడి తిన్నారు అనుకోండి, మనం ఎందుకు తినాలి? హేమ మీకు తెలియదా? చిన్నప్పటి నుంచి ఇక్కడే తెచ్చానుగా, నా యుక్త వయసు అంతా ఇక్కడే జరిగింది కదా. నేను 14 years అప్పుడు ఇండస్ట్రీకి వచ్చాను. అప్పటి నుంచి ఈ సీనియర్ జర్నలిస్ట్ అందరూ నాకు తెలుసు. నేనేంటో మీకు తెలియదా? సో పైగా ఏదో వేశారు, తర్వాత నేను బయటకు వచ్చాను చెప్తున్నాను, నేను కాదబ్బా నేను నల్ల పాలిష్ పెట్టుకున్నాను, నువ్వు వాడిన బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను, అప్పుడు కూడా వదలలేదు. అది పర్లేదు. ఒక 2 పెద్ద ఛానల్స్ పాజిటివ్ వచ్చిందని వేసేసారు. ఇప్పుడు మీరు నన్ను అడిగారు కదా సార్ మీ బ్లడ్ రిపోర్ట్ ఏంటండి అని. మరి మీ వాళ్ళ దగ్గర బ్లడ్ రిపోర్ట్ ఉందా సార్? నాది ఉంటే వేయమని చెప్పండి. ఎట్లా సార్ పాజిటివ్ అని వేస్తారు? కోర్టు నుంచి రావాలి కదా సార్. ఇప్పుడు స్టేషన్ లో 100 జరుగుతాయి చెప్తున్నాను సార్. ఒకడు మర్డర్ చేశారంటారు, లేదా ఇంకోటి జరుగుతుంది, అది నిర్ధారణ అవ్వాలి కదా సార్. అటా అని వేసే న్యూస్ వేరు సార్, కన్ఫర్మ్ చేయకూడదు మనం. అవునండి, సోషల్ మీడియా గురించి మాట్లాడతాను. ఇప్పుడు చిరంజీవి గారు పక్క రాష్ట్రం వాళ్ళకి కూడా అవార్డులు ఇస్తే మంచిది, బాగుంటుంది, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని అన్నారు. అక్కడెక్కడ బూతుందండి, ఆయన్ని పోయి వేసేస్తున్నారు మీరు. ఇండస్ట్రీకి మీకు నాకు ఆయన ఎంత చేశారండి? ఇంకా చేస్తున్నారు ఆయన. ఆ సేవలన్నీ పక్కన పెట్టేసి ఆయన ఏదో మాట్లాడిందంటే అది కూడా అంటే ఇంకా మేము ఎక్కడికి వెళ్తామండి?